సరే ఇంకొకటి ఈ మధ్య కాలంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపికలో హ్మ్. తనకు అన్యాయం జరిగిందని రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేసిండు. మీరు రాజా సింగ్ మీద చాలా విమర్శలు చేస్తుంటారు. అవును. ఈ పరిణామాన్ని ఎట్లా చూస్తారు? రాజా సింగ్ గోషామాల్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి గోషామాల్ ప్రజలకు చేసినటువంటి సేవ ఏమైనా ఉందో లేదో నాకైతే తెలియదు గానీ 20% ఓట్ బ్యాంక్‌తోనే ఆయన గెలిచాడు లాస్ట్ టైమ్. హ్మ్. మీరు చూడండి. ఓకే. అక్కడ తర్వాత దాంట్లో రేస్‌లో టీఆర్ఎస్ గెలిచేది. రాజా సింగ్ గెలిచేది ఎప్పుడు హ్మ్, రాజస్థానీ, హ్మ్. మార్వాడి, గుజరాతీల ఓట్లతోని. అక్కడ చాలా మంది వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తులుంటారు. ఈ రాజా సింగ్ కూడా బతికొచ్చినాయన. ఈ రాష్ట్రం కూడా కాదు. మహారాష్ట్ర నుంచి వచ్చినాయన. పక్క ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తి. ఆయన చెప్పుకుంటాడు. ఇప్పుడు మా తాతలు ముత్తాతలు వచ్చారు. మా తాతలు ముత్తాతలు బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చి ఈడ పిల్లల్ని కన్నారు. అంత మాత్రాన మనది ఈ దేశం అయిపోదు గానీ, హ్మ్. మేమేమంటున్నాం అంటే రాజా సింగ్‌కు అధ్యక్షత బాధ్యత ఉన్నా, లేకున్నా ఈ తెలంగాణ సమాజానికి ఒరిగింది. నన్ను అడిగితే పార్టీకి రాజీనామా చేయడం కాదు. సారీ మన పార్టీకి మాత్రం రాజీనామా చేసిండు కదా! హ్మ్. నీ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చెయ్యి. చేస్తాడట కదా! చేయమను. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తే ప్రజలు నిన్ను ఇప్పుడు ఎలక్షన్స్, డబ్బులు, ఖర్చులు ఇదంతా ఈ వెధవల్ని వీళ్ళని ఎన్నుకునేటువంటి ప్రజాసేవ చేయమని మిమ్మల్ని ఎన్నుకుంటే మీకు పదవులు రానంత మాత్రాన నేను అధ్యక్ష పదవికి దానికి రాజీనామా చేస్తా, దీనికి రాజీనామా చేస్తా అని ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేయడం కరెక్టేనా? కాబట్టి నేనేమంటానంటే ఈ రాజా సింగ్‌ని ఎమ్మెల్యే కాదు కదా! నెక్స్ట్ టైమ్ కార్పొరేటర్ కూడా గెలిపియకండి. రాజా సింగ్‌కి అధ్యక్ష పదవి ఒకవేళ నిజంగా మీకు ఇయ్యాలనుకుంటే గనక ఆయన రామచంద్రరావా ఏం పేరు? రామచంద్రరావుకి ఇచ్చిర్రు. ఆ! బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రామచంద్ర బ్రాహ్మణుడికి ఎందుకిచ్చిర్రు? ఓ దళితుడికి ఇయ్యండి. ఓ బీసీకి ఇయ్యండి. ఆర్ఎస్ఎస్‌కి అనుసంధానంలోనే పనిచేయాలా బీజేపీ? ఆర్ఎస్ఎస్‌లో ఏం చెప్తే ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేతకిచ్చిర్రు. చాలా అవు. మంది బీసీలు పోటీ పడ్డారు. అవు. ఈటెల రాజేందరు, బండి సంజయ్, హ్మ్. వీరన్న అరవింద్ హ్మ్. చాలా మంది రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అంటే గతంలో బండి సంజయ్ బీసీనే కాబట్టి ఆయనకి ఇచ్చిర్రని వాళ్ళు చెప్పుకున్నారు గానీ, మేమేమంటున్నామంటే ఒక దళితుడికి కూడా ఇయ్యలే కదా! ఒక ముస్లింకి ఇయ్యరు సరిపోయిద్ది కదా! మీరు ముస్లింలకు వ్యతిరేకం కాదు కదా! ఒక ముస్లింకో, ఒక క్రైస్తవుడికో ఇయ్యొచ్చు కదా! మీ దాంట్లో క్రైస్తవ వింగు, ముస్లింల వింగు హ్మ్. అన్ని మైనారిటీస్ అన్ని వింగులున్నాయి కదా! హ్మ్. అరే వాళ్ళకొద్దా? హ్మ్. నేనేం చెప్తున్నా బీజేపీ నాయకులు ఒక క్రైస్తవుడికి బీజేపీ అధ్యక్షుడి బాధ్యతలు ఇవ్వండి. క్రైస్తవ వింగ్ ఉంది. ఒక ముస్లింకి ఇవ్వండి. ప్రజలందరిని సమానంగా చూడండి. ఈ బ్రాహ్మణులేనా? నరేంద్ర మోడీ బ్రాహ్మణుడే. వాళ్ళ ఏమంటారు జాతీయ అధ్యక్షుడు జేపీ ఒకటి బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు. యాహ్! నరేంద్ర మోడీ బ్రాహ్మణ. అంటే కన్వర్టెడ్ బీసీ ఆయన. హ్మ్. ఆయన అప్పర్ కాస్టే. బనియా. ఓకే. బనియా కులస్తుడు అప్పర్ కాస్ట్. హ్మ్. కన్వర్ట్ చేసుకున్నారు బ్రదర్. ఇప్పుడు మన దగ్గర సాకలోళ్ళు, మన సాకలన్నోళ్ళు, మన రాజకారణాలు ఏమంటా ఉన్నారు? మమ్మల్ని కూడా ఎస్సీ జాబితాలో చేర్చండి అని పోరాటం చేస్తున్నారు. తెలుసా? చేస్తున్నారు. అవును. అంత చాలా మా ఏళ్ల నుంచి చేస్తున్నారు. అంత మాత్రాన వాళ్ళు ఎస్సీ మొన్నటిదాకా మరి ఎప్పటిదాకా ఒకళ్ళు చేర్చిరనుకో ఏమైతారు ఆళ్ళు? ఎస్సీలు అయితారు చేరుస్తే. హ్మ్. చేర్చకంటే ముందు ఎన్నున్నారు? బీసీలయితారు. నరేంద్ర మోడీ అంతకుముందు ఈ బ్రాహ్మణ కులానికి దగ్గర ఉండే ఏమంటారు ఆళ్ళని? ఈ నూనె, గీనె అమ్ముతుండే కదా! ఈక్వలెంట్ టు బ్రాహ్మణ్ ఆయన. ఆ బ్రాహ్మణ కులానికి దగ్గరగా ఉంటుండే. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని బీసీ జాబితాలో కల్పించుకొని బీసీ అని ప్రచారం చేసుకుంటున్నాడు ఆయన. హ్మ్. బీసీ వ్యతిరేక ఆయన. ఓకే. బ్రాహ్మణులకు ఈక్వలెంట్ టు బ్రాహ్మణ్ ఆయన. మీరు నరేంద్ర మోడీ బీసీ వ్యతిరేక అంటున్నారు. అవును. అవునా కదా! అవును. బీసీ వ్యతిరేక. కాకపోతే దేశంలో బీసీలకు సంబంధించిన కులగణన చేపట్టాలని చెప్పేసి గత 75 ఏళ్లుగా ఎప్పుడు కూడా జరగలేదు. 75 ఏళ్ళు కాదు. 1931లో చివరిసారిగా హ్మ్. బ్రిటిష్ ప్రభుత్వంలో మనకు బీసీ కులగణన జరిగింది. అవును. అన్నేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా చేయలే. కాకపోతే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వము కొత్తగా కులగణనకు అవకాశం ఇచ్చింది. అవును. కులగణన చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అవును. మరి దీన్నేమంటారు? అదే అన్న మరి 11 ఏళ్లలో చేయనటువంటి బీజేపీ లాస్ట్ 6 నెలల్లో ఎందుకు చేసింది? నీకు మూడోసారి అధికారం లేదు. మొన్ననే నిర్ణయం తీసుకుంది. మరి ఎందుకు తీసుకోలే? నిర్ణయం తీసుకుంది. మరి ఎప్పటినుంచో నేను తీసుకోవాలనుకుంటే ఎన్నికల ముందు తీసుకుంటది కదా! మరి బీసీల కోసం. నిన్ను ఎప్పటినుంచో ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అన్ని డిమాండ్ చేస్తా ఉన్నాయి కదా! హ్మ్. బీసీ కులాలను చేయమని. హ్మ్. మరి ఎందుకు చేయలే? కాంగ్రెస్ పార్టీ చేయలే కదా! 60 ఏళ్ళు అధికారం ఉన్నది. హ్మ్. ఎప్పుడు కూడా కులగణన చేయలేదు. ఎందుకు చేయలేదు? అధికారం ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడల్లా మీరు ఎప్పుడు చేయలేదు. మీరు అడ్డుపడ్డది బీజేపీ వాళ్ళు. ఎప్పుడు బీజేపీ 1980లో బీజేపీ పార్టీ అది ఉన్నది. ఎక్కింది. 1980 కన్నా మండల ఉద్యమం వచ్చినప్పుడు అడ్డుపడ్డది ఎవరు? 1931లో ఆ! చివరిసారిగా ఆ! అసలు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కులగణన జరగలేదు. ప్రతిసారి కులగణన జరుగుతది. ఎన్నేళ్ళకోసారి? ప్రతి 10 ఏళ్లకోసారి 11 ఏళ్ళకోసారి. 10 ఏళ్ళు. 10 ఏళ్ళు. 10 ఏళ్లకోసారి కులగణన జరుగుతది. ఓకే. అప్పుడు కులగణన జరిగినప్పుడు హ్మ్. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సెన్సస్ మాత్రమే జరుగుతది. ఓకే అన్న. బీసీలది, హ్మ్. ఓసీలది హ్మ్. సెన్సస్ జరగదు. ఓకే. 1931లో హ్మ్. ఎప్పుడైతే అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి సెన్సస్ ద్వారానే ఈ రోజు కూడా బీసీ రిజర్వేషన్‌లు, ఈ రోజు కూడా బీసీలకు సంబంధించిన నియామకాలు ఏదైతే పాలిసీ ద్వారానే ఆ రోజు జరిగినటువంటి సెన్సస్ ద్వారానే జరుగుతున్నాయి. అవును. 60 ఏళ్లుగా హ్మ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు. అంతకుముందు వాజ్పేయి అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు. జనతా పార్టీ ఉన్నప్పుడు చేయలేదు. ఈ 10 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు. అవును. కాకపోతే ఇప్పుడు కొత్తగా నరేంద్ర మోడీ ప్రభుత్వం
తీసుకొచ్చింది ఈ నిర్ణయాన్ని. అవును. మరి అట్లాంటప్పుడు మీరు ప్రధానమంత్రిని బీసీ వ్యతిరేకత ఎట్లా అంటారు? అదే అన్న ఈ 11 ఏళ్లలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ మీద ప్రజా వ్యతిరేకత ఏర్పడ్డది. సో దాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? హ్మ్. అది అందరూ షాక్ అయ్యారు. అరే రాహుల్ గాంధీ గారే షాక్ అయ్యారు. అరే బీసీ కులగన చేయడం ఏంది చెప్తా. హ్మ్. ఇది చేసి నేను బీసీలకు అనుకూలం. నేను బీసీలకు పెద్దపీట ఏస్తా. లేకపోతే నేను బీసీల మీద నాకు ప్రేమ ఉంది అని చూపించుకోవడం కోసం మాత్రమే చేశాడు తప్ప నిజంగా ఆయనకు లేదుగా. హ్మ్. ఆయన చేశాడు కదా! సరే చేశాడు అనుకో అది మా హక్కు. హ్మ్. బీసీ కులగన చేసాం. అది బీసీ అందరూ మోడీ చేస్తేనేమో హక్కు. హక్కు. చేయకపోతేనేమో చేయలేదంటారు. ఆయన బాధ్యత కదా అన్న. ఇది ఎక్కడిది చేయబో చేయలేనట్టు వాడు ఎందుకు చేయలేదు మరి? ఏంటిది? 60 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు బీసీలకు గుర్తు రాలేదా? బీసీలకు సంబంధించిన కులగణన ఎందుకు చేయలేదు మరి కాంగ్రెస్ పార్టీ? ఈ వాదనని తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పుడు వీళ్ళకి ఏమైపోయింది? బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి వీళ్ళు వాళ్ళని క్వెషన్ చేస్తా ఉంటే ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి? బీసీల మనకు బీజేపీకి బలం మీరు అన్నట్టు మా బీసీ అన్నలు. హ్మ్. మా బీసీ అన్నలు అమాయకులు. అంతే. ఆ మతం మత్తులో వాళ్ళని ముంచి ఏమంటారు ప్రజా సమస్యలను తక్కువతో పట్టించి ఆ అన్నలు దూరం అవుతారన్న భయంతోనే చేసిండు తప్ప నరేంద్ర మోడీ. ఇంకా చేస్తే మంచిదే కదా! హ్మ్. ఎప్పుడు చేసిండు అది కూడా అన్ని ప్రైవేట్ పరమైనాక చేసిండు. ఇంకేం ఆడబొందాలి మా బీసీలు? హ్మ్. ఏ సంస్థలలో ఉద్యోగాలు రైల్వే నమ్మేసే, ఎయిర్‌పోర్ట్‌లో నమ్మేసే, బీఎస్ఎన్ఎల్ నమ్మేసే, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మేసే. మా బీసీ అన్నలు ఇంకేడ ఉద్యోగాలు కొట్టాలి? హ్మ్. బీసీ కోటాలో ఏడ కొట్టాలి? హ్మ్. చెప్పన్నా? ఓకే. అంతా అయిపోయినాక చేసిండు. హ్మ్. ఏదో గుమ్మికాలైనాక ఏమంటారు గుమ్మిలా పెడితే వస్తాయా? మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చేయంగానే ఈ యొక్క బీసీ కులగణన పైన కాంగ్రెస్ పార్టీని సమర్థించట్లేదన్న. అంతే. నేనేమంటున్నా, హ్మ్. మీరు వాళ్ళకంటే చేసిన మంచి ఏమన్నా చెప్పండి అంటున్నా. హ్మ్. వాళ్ళు 60 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. 11 ఏళ్ళు ఉన్నారు అది. 11 ఏళ్ళు వాళ్ళు 11 60 ఏళ్ళలో చేసిన దానికంటే దుర్మార్గాలు వాళ్ళు చేసినవి కూడా ఉన్నాయి. వీళ్ళు 11 ఏళ్ళలో వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ చేశారు. అన్ని ప్రైవేట్ పరం. వాడు విజయమాలి అనే దొంగ హ్మ్. కోట్ల రూపాయలు దొబ్బుకొని పోయిండు. హ్మ్. పట్టుకొచ్చిండా? ఆ నీరవ్ మోడీ అందరూ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు సంపాదించుకొని బీజేపీ అధికారంలో రాగానే వేయండు. వాళ్ళు మంచోళ్ళు కాదే అని కదా మీకు ఇచ్చింది అధికారం. హ్మ్. మీరు కాంగ్రెస్ పార్టీ మంచోడు. ఇప్పుడు ఇది ఎలా ఉందనంటే నన్ను గెలిపి నేను గెలిపాను రాజకీయ నాయకుడు. హ్మ్. మీరు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చక్కగా చేయకపోతే ఆల్టర్నేట్‌గా ఇంకో ఎమ్మెల్యేని ఎన్నుకుంటారా లేదా అన్న? అంతే. మరి ఆయన పని చేయాలి కానీ ఆయన చేయలేదు కాబట్టి నేను చేయా అని ఆయన సమర్థించుకుంటారా? బీజేపీ వాళ్ళు నాకు అర్థం కాదు. అంతే కదా! కాబట్టి కాదు కదా! మరి బీజేపీ నాయకుల తీరు అట్లనే ఉంటది. హ్మ్. సో నేనేమంటానంటే మీరు సమర్థించుకోకండి. పని చేయండి. మీరు ఇస్తాన్న 15,00,000 ఇయ్యండి. మీరు ఏస్తా అన్న 2,00,00,000 ఉద్యోగాలు సంవత్సరానికి 2,00,00,000 ఇంటూ 11 సంవత్సరాలు అంటే ఎన్ని కోట్లయితాయి? హ్మ్. 22. 22,00,00,000 సగం భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మొత్తం పోతది. ఆ పని చేయండి. హిందువులకే మొదలుపెట్టండి. హిందువుల నుంచే మొదలుపెట్టండి. దిల్లు లేనటువంటి ఇప్పుడు బీజేపీ కేవలం హిందువులకే ఇస్తుంది. వాళ్ళు నచ్చరు కదా వాళ్ళకు. ఆ. వాళ్ళు నచ్చరు కదా. రేషన్ బియ్యం ముస్లింలకు ఇస్తలేదా? వాళ్ళకు మిగతా మతస్థులు నచ్చరు కదా. హ్మ్. దళితులు నచ్చరు. ముస్లింలు నచ్చరు. ముస్లింలు నచ్చకపోతే ఆ! ముస్లిం నచ్చకపోతే త్రిపుల్ తలాక్ అనే బిల్లుని ఎట్లా తీసుకొస్తది? ఓకే. కానీ ముస్లిం మతం మీద పేద ప్రజల మీద మాట్లాడుతా మేము మాట్లాడినప్పుడు బీజేపీ మీద మాట్లాడుతున్నాం. మేము హిందూ వ్యతిరేకులం. వాళ్ళొచ్చి మేము మాట్లాడితే వాళ్ళు ముస్లిం వ్యతిరేకం. ముస్లిం అల్లాకు వ్యతిరేకం కాదు. పార్టీకి మాత్రం వ్యతిరేకం. హ్మ్. ఇదెక్కడి దుర్మార్గం అన్న? అంటే మీకు అర్థమైందా? వాళ్ళొచ్చి ఎంఐఎం నాయకులు మేము బీజేపీ నాయకుల మీదనే మాట్లాడుతున్నాం. మేమంటున్నాం అంటే బీజేపీ అయినా, ఎంఐఎం అయినా ఇద్దరు కలిసి 2 కలిసి ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తుర్రు. ఓకే. ఓకేనా? నేను చెప్పినా ఇంతకుముందు. మీరన్నట్టు నరేంద్ర మోడీ గారు అన్నట్టు హిందువుల మీద ప్రేమ ఉంటే గనక గ్రామ స్థాయి నుంచి పేద ఆడు ముస్లిం గాని, దళితుడు గాని, హిందూ గాని, క్రిస్టియన్ గాని ఇల్లు లేని పేదకు కోట్ల ఇల్లు ఏమంటారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పలానా సంవత్సరం కల్లా ఇల్లు లేకున్నటువంటి వ్యక్తి ఉండాలని అన్నాడు. మీ ఊర్లో ఇల్లు లేనోళ్ళు లేరా? ఉన్నారు. మా ఊర్లో బొచ్చెడు. మరి నరేంద్ర మోడీ గారు ఎక్కడ సక్సెస్ అయ్యిండు? ఓకేనా? అలా ఇల్లు కట్టి నువ్వు ఏస్తా అన్నావు ఇంతకుముందు మా తెలంగాణకి ఇచ్చినట్టు అనేక హామీలు ఉన్నాయి కదా! కేంద్రం నుంచి మాకు రావాల్సినటువంటి నిధులు మాకు కేటాయించు. హ్మ్. మేము రూ. 50 మాకు టాక్సు, జీఎస్టీ, వ్యాట్ ఇవన్నీ తెలుసు కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియదు. మనం పన్నులు కడతామా లేదా? 100% కడతాం. మరి మనం రూ. 100 మనం కట్టినప్పుడు మాకు రూ. 47 ఇవ్వు సార్. రూ. 47 ఇచ్చి మిగతా రూ. 53 నువ్వు తీసుకొని పోతేట? ఆలే రూ. 57 నరేంద్ర మోడీ తీసుకుంటలేడు కదా! అది దేశ జనాభా రాష్ట్రాలకు సంబంధించిన జనాభా పాపరంగా అచ్చా గుజరాత్‌లో వరదలొస్తే కోటి రూపాయలు ఇచ్చుకుంటావు. మా ఖమ్మంలో వరదలొచ్చి మొత్తం గ్రామాలన్నీ కొట్టుకొని పోతే ఎన్ని నిధులు కేటాయించాడు? అది కాదు విషయం అక్కడ. మీరన్నది కదా! రూ. 100 తీసుకుంటే రూ. 80 తీసుకుంటే మీరు రూ. 40 ఇస్తున్నారు. హ్మ్. ఇంకా రూ. 50 మీరు ఉత్తరప్రదేశ్‌కో, గుజరాత్ రూ. 100 మనం పన్నులు కడితే రూ. 47 మనకిచ్చి హ్మ్. సారీ రూ. 43 మనకిచ్చి రూ. 57 ఆళ్ళు తీసుకొని పోతా ఉన్నారు. హ్మ్. అది వాళ్ళు తీసుకోరు. ఆ! మిగతా రాష్ట్రాలకు కేటాయిస్తారు. కేటాయించుకో బ్రదర్ నేను వద్దంటలే. అది తప్పు. ఎక్కడ మీరు ఇంతకుముందే అన్నారు. భారతీయుని అన్నారు. భారతీయ అన్ని రాష్ట్రాలు ముఖ్యం కదా! అక్కడ అన్ని రాష్ట్రాలు ముఖ్యమే అన్న నేను కాదనలే. బుల్లెట్ ట్రైన్ ఒక్కటే గుజరాత్ రాష్ట్రానికే ఉండాలా? హ్మ్. మన దగ్గర ఉండొద్దా? హ్మ్. వరదలొచ్చినప్పుడు గుజరాత్‌కు మాత్రమే, ఉత్తరప్రదేశ్‌కి మాత్రమే హెల్ప్ చేస్తావా? అట్లా అడగాలి మీరు. అట్లనే అడిగినాం గదా! మాకెందుకు ఈ అన్యాయం? ఎందుకు ఇంత వివక్షత మా మీద? మా ప్రాజెక్ట్‌లోకి ఎందుకు జాతీయ హోదా కల్పియవు నువ్వు?
మా జాతరకి ఎందుకు కేవలం వారణాసి ఒక్కటేనా బ్రదర్ దేవుడు? మా సమ్మక్క సారక్క జాతర ఎంత పెద్దది, ఆసియా ఖండంలో అంత పెద్ద జాతర అందరం కదా. మన దగ్గర జరగవా పుష్కరాలు? మరి మన దేవుళ్ళకి ఎందుకు ప్రాధాన్యత ఇయ్యరు? మన భద్రాచల రామునికి ఎందుకు కొట్టియ్యరు? మనం డెవలప్ చేసుకోవద్దా? మనం మంచి వచ్చాడు కేసీఆర్ అద్భుతంగా గుడి కట్టిండు, ఆ యాదాద్రి గుడి. మరి రా ఆడికి రా. నరేంద్ర మోడీ గుళ్ళకు గోపురాలుగా తిరగాల్సి వస్తుంది రాష్ట్రం అంతా. అది చేసేది అదే రోజంతా దేశంలో చేసే పని అదే. నేను ఏమంటున్నానంటే అట్లాంటి ఇట్లా అంటారు, ఇట్లా అంటారు, అట్లా అంటారు మీరు. మరి అట్టంగా బ్రదర్ మీరు పని చేయాలి. అంతిమంగా ప్రజలకు మీరు పని చేయాలి. మీ ముళ్ళుగర్ర తీసుకొని వెనకాల పొడుస్తుంటేనే మీరు మాటింటారు. వారణాసి అనేది మనం కూడా పోతాం కదా వారణాసి. అందరం పోతామన్నా. ఎస్ దేశం అంతా పోతారు. మీరు అన్న దేశం అంతా భద్రాచలం రారు కదా. రారు. దేశం అంతా సమ్మక్క సారక్క రారు. అంటే దేశ ప్రజలంతా అక్కడికి పోవాలా? చెప్పండి, దేశం అంతా వారణాసి వెళ్తారు కదా, మీరు వెళ్ళారు. వారణాసి ఒక విశ్వాసం. అదొక సెంటిమెంట్. మరి ఇక్కడ సెంటిమెంట్ మా సెంటిమెంట్ కేవలం తెలంగాణ వరకు పరిమితమైంది కాబట్టి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ప్రచారంలో తీసుకురా. అంటే చూడు, దేవుడు కూడా నీ దగ్గర నీ రాష్ట్రంలో గొప్పోడు అయి ఉండాలా. వారణాసి అది దేశం అంతా ఉన్నది కదా. అదే అన్న నేనేమంటాను అంటే దేవుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే వారణాసి పోతలేరు కదా. నాకు అర్థం. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వారణాసి పోతలేరు కదా. దేవుడు అందువలన ఈ దేవుడు ఎక్కడైనా ఉంటాడా ఉండడా? దేవుడు దేవుడు ఎక్కడే ఉంటాడా? ఎక్కడైనా ఉంటాడు. ఎక్కడైనా ఉంటాడు కదా దేవుడు. ఆయన నువ్వు గౌరవించు, మేము వద్దంటలే. ఓకేనా? ఆయన కూడా మనం గౌరవిద్దాం. అక్కడ ఉన్న ప్రాధాన్యతకు అక్కడ ఇద్దాం, మనం ప్రాధాన్యత ఇద్దాం. మరి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అసలు పట్టించుకునే పాపం. రైట్ లెట్ మీ కమ్. చెప్పండి. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఫేమసా తెలంగాణలో? ఇంకేదైనా ఫేమస్ అనా? చాలా హిందూ టెంపుల్ ఏది ఎక్కువ ఫేమస్? చాలా టెంపుల్స్ తెలంగాణ అనగానే హిందూ టెంపుల్ నీకు బాగా ఫేమస్ ఏంది? నువ్వు యాదగిరిగుట్ట చాలా ఫేమస్, భద్రాచలము, విగ్రహవాడ, రాజన్న, కొండగట్టు, అంజన్న, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమంటారు ఓల్డ్ సిటీ అమ్మవారి కంటే కూడా ఎక్కువ పెద్ద ఫేమస్ భాగ్యలక్ష్మి అమ్మవారి కంటే కూడా పెద్ద పేరుగాంచినటువంటి గుళ్ళే కదా. ఏ బీజేపీ నాయకుడు వచ్చినా అమ్మవారి గుడి దగ్గరికి ఎందుకు పోతున్నాడు? అమ్మవారు కాబట్టి వెళ్తారు. బాగా గుర్తుపెట్టుకోడు. ఆడ హిందూ ముస్లిం పంచాయతీ పెడతానికి వెళ్తాడు. ఓకేనా? ఏ నాయకుడు వచ్చినా అన్నే సభ పెడతాడు, ఏ నాయకుడు వచ్చినా అన్నే పెడతాడు. ఎందుకు? రోజు చాలా మంది భక్తులు పోతారు, ఏం పంచాయతీ లేదు. ఈ బీజేపీ వాళ్ళు పెట్టిన తెల్లారి మాత్రమే వీళ్ళు ఉపన్యాసం ఇచ్చి వీడు ఐస్ అట్లా, వీడు ఎట్లా, ఈ ముస్లిం మతం ఎట్లా, నీ ఎంఐఎం నాయకుడు అట్లా అంటారు. నీ పార్టీలో నీ మతస్థులు ఉన్నట్టు వాని పార్టీలో వాని మతస్థులు ఉన్నారు. ఆడ పంచాయతీ పెట్టి నువ్వు బయట రాజకీయ లబ్ధి పొందడం కోసం మాత్రమే ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర పంచాయతీ పెడతావు తప్ప మిగతా దేవుల దగ్గర నీకు లేదు. అమ్మవారి మీద ప్రేమతోటి, అభిమానంతో మనం ఇంత పెద్ద గుళ్ళు ఇవన్నీ తెలంగాణలో ఉన్నాయి కదా. మరి మా బల్కంపేట వెళ్ళముంది గాడికి ఎందుకు రాడు? ఆయన పేరు ఏం పేరు? మన కొత్తగా బాధ్యతలు తీసుకున్నాడు కదా, కిషన్ రెడ్డి ఇచ్చింది కదా ఆయనకు. ఏం పేరు ఆయన పేరు? రామతేవరరావు. ఆడికే పోయి ప్రమాణ స్వీకారం. సెంటిమెంట్ ఉందేమో. బీజేపీ నాయకులు మాత్రమే హిందూ ముస్లింల దగ్గర సెంటిమెంట్లు ఉంటాయా? అమ్మవారు అక్కడ ఉంది కాబట్టి వెళ్తున్నారు, లేకుంటే ఎందుకు వెళ్తారు? అవునా? మంచిదిలే. ఇంకా అందరికి తెలుసులే అన్న దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఇగో వీళ్ళ లుచ్చ రాజకీయాలు ఇవి బీజేపీ వాళ్ళు. కాబట్టి ఇటువంటి మానుకోండి. అమ్మవారిని ఉన్నటువంటి గౌరవం అమ్మవారికి ఉంటుంది. అందరం గౌరవిస్తాం, హిందువుల్ని ముస్లింని అందరూ గౌరవించుకుందాం. పంచాయతీలు పెడతానికి రాజకీయాలు చేయకండి.